హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అందరికీ. ఒక మాట చెప్పాలనుకుంటున్నా. వీళ్ళు మన బీజేపీ సమాజం కానీ, నాయకులు కానీ, ఇంకా మన హిందూ వర్గ అందరిని అనొద్దు. ఎందుకంటే చాలామంది సపోర్టెడ్గానే ఉంటాడు. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి భక్తిత్వం వాళ్ళది. నాకు శివుడు భక్తులు అంటే చాలా ఇష్టం, మా చెప్పాలంటే కూడా ఇష్టం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక బైరి నరేష్ అనే ఒక వ్యక్తి మూఢనమ్మకాలను నిర్మూలించాలని చెప్పేసి తీసిపోతారు, తాయితలు ఇట్లాంటి అది ఆచారాలు ఇవి నమ్మొద్దు, మంత్రాలు తంత్రాలు లేవు, దైవం లేదని చెప్పి అతనంటే ఒక అమాయకుని పట్టుకొనేసి కొందరు దుర్మార్గులు అతని మీద దాడి చేశారు. సరే, వాళ్ళ అది విశ్వాసం దెబ్బతిన్నది, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నది చేసాం. మరి అలా స్వయంగా ఒక తెలంగాణ ముఖ్యమంత్రి అయిన మన రేవంత్ రెడ్డి సారే చెప్పాడు, మనకి ఎందరే దేవుళ్ళు, మూడు కోట్ల దేవుళ్ళల్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది. పెళ్ళి కానోడు హనుమంతుని మొక్కోవచ్చు, ఇద్దరు పిల్లలు ఉన్నాడు అది కృష్ణుని మొక్కోవచ్చు, అనుమానాలు ఉన్నోని రాముని మొక్కోవచ్చు, తిని తాగేదానికి సమ్మక్క ఎల్లమ్మ మల్లమ్మను మొక్కోవచ్చు అని ఎదకారాలు చేసిండు. మన చిన్న జీహర్ స్వామి గణేషుని మీద ఏంటిది అది తన మీద గొంగులు పురుగు తిరిగితే అదే తీసుకున్నాడు, భక్తుల కోరికలు ఏం తిరుగుతాడు అన్నాడు. సమ్మక్క సారక్కలను అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఎగతాళి చేసాడు, అదేమన్నా బ్రహ్మకు పుట్టిందా అన్నాడు. శివుని నేను మనిషిగానే యాక్సెప్ట్ చేయను అన్నాడు. మనం తిండిని ఎటకారం చేసిండు. అట్లాంటి పిఠాతు పదులే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళని ఏమనని వాళ్ళను ఈ బైరి నరేష్ గారిని ఎందుకంటారు అని అంటే, అమాయకుడు కాదు, సపోర్ట్ ఏం లేదు, వాడొక బీసీ బిడ్డ కాబట్టి అంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డిని టచ్ చేసి చూడండి. మీ నాయకులు ఎవరైనా మీరైనా, అరే ఇక్కడ హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ వీళ్ళు ఐకమత్యంగానే ఉన్నారు, మంచిగా ఉన్నారు. కొందరు పిచ్చనా కొడుకులు దొరకబెట్టి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జనాన్ని అంతా రెచ్చగొడుతున్నారు. భయ్యా, ఎవరి విశ్వాసం వాళ్ళది, వాళ్ళని అలా వదిలేయండి. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి మతాలను రెచ్చగొట్టి, మనుషులను రెచ్చగొట్టి మీ యొక్క పబ్బం గడుపుకోవడానికి ట్రై చేయకండి. సమాజం అంతా ఆయన మేలుకొనే ఉన్నది, అది గమనిస్తూనే ఉన్నది. ఏదో ఒక రోజు ఇట్లా రెచ్చగొట్టేటోని ఈపు వల కొడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఎవడు ఎక్కడుంటే మీకేంద్రా నాయన ఇట్లా తయారైపోతారు. ఒకరిని విషయం మరీ ఈ యూట్యూబ్ ఛానళ్ళలో కొంతమంది ఉంటారు, అవలగాళ్ళు డిబేట్లు పెట్టేసి కామన్ పబ్లిక్ మీద రెచ్చగొడతాడు.